ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు, భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వారు, ఇస్లామీ ధర్మాన్ని అవలంబిస్తున్న వారందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరలా కొంతకాలం తర్వాత ఇలా సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి కృప చూపిన దేవదేవునికి నేను నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, మరి బ్రదర్ జాషువా ఆర్ఎం అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, మరి వీక్షిస్తున్నటువంటి వారు, భారతదేశంలో మరి విదేశాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినము ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ఒక ప్రత్యేకమైన బలమైనటువంటి కారణము లేకపోలేదు. అదేంటి అంటే, భారతదేశంలో మరి మనవలే తల్లిదండ్రులకు జన్మ పొందినటువంటి వారందరూ, లేక తల్లిదండ్రికి జన్మించినటువంటి వారు మరి కొంతమంది మనుషులను వారి జీవిత కాలంలో ఎన్నడూ కూడా స్పర్శ లేకుండా జీవిస్తున్నారు. అంటే వారికి ఆలింగనం చేయడం కానీ, మరి కరచాలము చేయడం కానీ, లేక సేకాన్ని తీసుకోవడము ఎంత మాత్రమును వారు ఇష్టపడడం లేదు. కారణము మరి ఏమిటనేది వీక్షిస్తున్న విఘ్నులు, వక్తలైనటువంటి మీ అందరికీ కూడా ఈ విషయం విదితమే. ముఖ్యంగా భారతదేశము సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి అందరి విషయం కాదు, కొందరి విషయం చెప్తున్నాను. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీయటానికి కాదు, సత్యాన్ని సమగ్రవంతంగా మరి గ్రహించవలసినదిగా మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాం. అనేకులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మన ఛానల్ని, బ్రదర్ జాషువా ఆర్ఎం అనే ఛానల్ని, మరి సేవకులు, కొంతమంది యవనస్తులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మరి భారతదేశంలో నార్త్ ఇండియాలో ఉన్నవారు, అంత మాత్రమే కాదు కొంతమంది విదేశాలలో ఉన్నటువంటి వారు, అంటే వ్యాపారం నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం, చదువు నిమిత్తం విదేశాలకు వెళ్ళినటువంటి అనేకులు ఫోన్ కాల్ ద్వారా ఒక వీడియో చూశారంట. ఆ వీడియో నాకు కూడా షేర్ చేశారు. మరి ఆ వీడియో షేర్ చేసి చాలా కాలమైంది, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభు తన సొంత సమయము కొరకు ఎదురు చూస్తూ వచ్చాను. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు భారమిచ్చిన కారణం చేత ఈ వీడియోని, ఈ చిన్న వీడియో మీకు అందరికీ తెలియపరచాలని వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం. మీరందరూ వినండి, వీక్షించండి, సత్యాన్ని గ్రహించండి. మీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులందరికీ, మీ స్నేహితులు, మిత్రులకు మీరు కూడా షేర్ చేయండి. మరి బ్రదర్ జాషువా ఆర్ఎం అనే మన ఛానల్ని మరి అనేకులకు పరిచయం చేయండి. అంత మాత్రమే కాదు, ఈ వీడియోలో ఒక మహానుభావుడిగా పిలువబడుతున్నటువంటి మరి ఒక వక్త, వారికి కూడా బహుశా ఈ వీడియో చేరిన దాకా మీరు షేర్ చేస్తే ఇంకా మంచిది. దాని ద్వారా కూడా మరి దేవుని ఆశీస్సులు మీరు కూడా పొందేవారుగా ఉంటారు. మరి ప్రార్థించి ఈ వీడియో చేయడము ఎంత బాధ్యతనో, ఈ వీడియో అనేకులకు షేర్ చేసి మరి సత్యాన్ని ఇతరులకు పరిచయం చేయడం కూడా అది మీకు కూడా బాధ్యతనే. ఊరికి ఈ వీడియో వీక్షించి మరి అంతటితో సైలెంట్గా వదిలేయకండి. అనేకులకు షేర్ చేయడం వల్ల తద్వారా మీకు కూడా దేవుని ఆశీస్సులు పొందేవారుగా ఉంటారని మనవి చేస్తూ ఉంటున్నాం. మరి ఆ కోవలో ఆ వీడియో ఏంటో ఒకసారి మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. ఆ వీడియో మీరు వినండి, వీక్షించండి, సత్యాన్ని గ్రహించండి. విమర్శ ఉంది అంటే దీనికి కారణం ఏంటి? ఏదన్నా నియమమా, లేదంటే ముట్టుకోవాలా? ముట్టుకోవాలా అంటే అది కదా. ఎప్పుడైనా లైట్ పెట్టారు, ఆ లైట్ ముట్టుకోవాలా? మీకు వెలుతురు కావాలంటే చెప్పయా? ముట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ వెలుతురుని ఆస్వాదించడం దాని లక్ష్యం. అలానే ఫ్యాన్ పెట్టుకుంటాం, ఫ్యాన్ ముట్టుకోవాలా? అక్కర్లేదు కదా. అది నిజంగా ఫ్యాన్ అయ్యి గాలి ఇవ్వగలిగితే, అది నిజంగా దీపం అయ్యి వెలుతురు ఇవ్వగలిగితే దాన్ని ముట్టుకోక్కర్లేదు.
అది దీపాన్ని కాంతినివ్వలేక ఫ్యాన్ గాలి ఇవ్వలేకపోతే దాన్ని ముట్టుకున్నా దండగా. ముట్టుకోవాలనుకుని దేనికోసం? ఆశీస్సుల కోసం కదా. ఆశీస్సులు శరీరంలోంచి రావు కదా, మనసులోంచి వస్తాయి. ఆశీస్సులు ఇవ్వగలిగే అంత మంచి మనసు ఉన్నప్పుడు ముట్టుకోవక్కర్లేదు. అది లేనప్పుడు ముట్టుకుంటే వాడి పాపాలు మనకు వస్తాయి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ముందుగా చిన్నజీఆర్ స్వామి గారు ఏం చెప్పారు? లైట్ కోసం, ఫ్యాన్ కోసం మాట్లాడు. ప్రియులారా గమనించండి, ఇప్పుడు మనం విన్నాం కదా చిన్నజీఆర్ గారు ఏం మాట్లాడుతూ వచ్చారో మనం విన్నాం. యాంకర్ అడిగినటువంటి మాటలు ఏంటంటే, మీరు ఎవరిని ముట్టుకోరు అన్నటువంటి ఒక వివాదం ఉంది కదండి, అభియోగం ఉంది. నిజంగానే మీరు ముట్టుకోరా, లేదంటే అదేమైనా ఇతర మనుషులను ముట్టుకోకుండా ఉండడానికి మీకు ఏదైనా నియమమా అని యాంకర్ గారు అడిగినటువంటి మాటలు, మరి చిన్నజీఆర్ గారు ఇచ్చిన సమాధానం మీరు విన్నారు. వారు దేవుడు సృష్టించిన వ్యక్తులని మనుషులు సృష్టించిన వస్తువులతో పోల్చినటువంటి విధానము మీరు విన్నారు. మనుషులు ఎందుకు ముట్టుకోరు అంటే చిన్నజీఆర్ గారు అంటున్నారు, ఇప్పుడు బల్బు ఉంది, దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు, అది వెలగనప్పుడు దాన్ని ముట్టుకున్నా దండగనే అన్నారు. ఫ్యాన్ ఉంది, అది వీచగలిగినప్పుడు దాన్ని ముట్టుకోని అవసరం లేదు, అది గాలి వీచినప్పుడు దాన్ని ముట్టుకున్నా దండగనే అన్నటువంటి మాటలు వాడారు. ఈ సత్యాన్ని క్రైస్తవేతరులు, ఇస్లామీ ధర్మాన్ని అవలంబిస్తున్న వారు, సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వారు కూడా సద్గుణముతో, త్రికరణ శుద్ధితో ఈ మాటలను సావధానముగా, సదుద్దేశంతో విని వీక్షించి సత్యాన్ని గ్రహించాలని మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాం. వారేమంటున్నారంటే, దేవుని చేత సృష్టింపబడిన మనుషులు, సాటి మనుషులను, ఇప్పుడు చిన్నజీఆర్ గారు ఎలాగైతే తల్లి గర్భం నుండి ఈ లోకానికి వచ్చారో అలాగే భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్న మానవ కోటి అందరూ కూడా అలాగే జన్మించిన వారే. కాబట్టి మనుషులను ముట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. మనుషులను దేంతో పోల్చారంటే మనుషులు తయారు చేసినటువంటి వస్తువులతో పోల్చినట్టుగా ఈ వీడియోలో మనకు అర్థమవుతుంది. అంటే సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి పీఠాధిపతులు, అర్చకులైనటువంటి వారు లేక వేద పండితులు మనుషులని ఎవరితో పోలుస్తున్నారో, వక్తలు విఘ్నులైన వారు, ముఖ్యంగా మరి మైనార్టీలు కానీ, బీసీలు కానీ, దళితులు కానీ ఈ విషయాన్ని గమనించాలి. అంత మాత్రమే కాదు, సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి వక్తలు, విఘ్నులందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించవలసిందిగా పీఠాధిపతులకు, ముఖ్యంగా అర్చకులు, ప్రధాన అర్చకులుగా పిలువబడుతున్న వారందరికీ చేతులు జోడించి విన్నవించేది ఏంటంటే, ప్రియమైనటువంటి మిత్రులారా, స్వామీజీలారా, పీఠాధిపతులారా, అర్చకులారా, మీరు ఎలాగైతే భారతీయులుగా భారతదేశంలో తల్లి గర్భం నుండి జన్మిస్తూ వచ్చారో, మిగతా వారందరూ కూడా, వారు బీసీలైనా, మైనార్టీస్ అయినా, దళితులైనా మీలాగే జన్మించారన్న సంగతి మీరు గుర్తించితే ఎంతైనా మంచిదేమో. ఒక భారతీయుడిగా, సహోదరుడిగా, సేవకుడిగా ఈ మాటలు విన్నవించుచుండగా చిత్తగించుడి. ప్రేమైనటువంటి వారలారా, ఒక మనిషి వేద పాండిత్యం నేర్చుకొని పీఠాధిపతి అయ్యుండొచ్చు, భారతదేశంలో ఎంతో విలువ కలిగినటువంటి వ్యక్తిగా, స్వామీజీగా చలామణి అవుతున్నటువంటి ఒక మహానుభావుడిగా మనం పిలవడం తప్పు కాదేమో వారికి ఉన్నటువంటి ప్రజ్ఞని బట్టి. కానీ సాటి మనిషిని గౌరవించలేనప్పుడు వారి విజ్ఞ, వారి ప్రజ్ఞ, వారి విశేష జ్ఞానం, వారి వేద పాండిత్యం అన్నీ కూడా ఎలాంటివో మీరు ఒక్కసారి పరిశీలిస్తే మంచిదనేది నా అభిప్రాయం. ఒక మనిషి మరొక మనిషిని ముట్టుకోవడానికి ఎంతగా తన మనసు మనస్కరించడం లేదో తన మాటల్లోనే మీరు వింటూ వచ్చారు. మరి అలాంటప్పుడు దైవాంశ సంభూతుడిగా పిలువబడి
ప్రపంచ మానవ కోటి పాప పరిహారార్థమై రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు నాథుడి యొక్క జీవితాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తాం. చాలా విషయాలు ఉన్నాయి. 1-2 మాటలు మీ గమనానికి తీసుకురావడానికి నేను ప్రభు చేత ప్రేరేపించబడి ఈ మాటలు మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఎన్నో మాటలు ఉన్నాయి సత్యవేద గ్రంథంలో. క్రైస్తవులందరికీ దాదాపుగా 99% అందరికీ తెలిసిన విషయాలే. తెలియని వారు ఎవరైతే ఉన్నారో, ఇస్లామిక్ ధర్మాన్ని అవలంబిస్తున్న వారు, సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వారు, నాస్తికులుగా హేతువాదులుగా పిలువబడుతున్న వారు, ముఖ్యంగా మతోన్మాదులుగా పిలువబడుతున్న వారు ఈ సత్యాన్ని గ్రహించవలసిందిగా వీడియో చేస్తున్నాను. ఆ మాటలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 2-3 వచనాలు ఒకసారి మీరు పరిశీలించవలసిందిగా ప్రభు పేరట విన్నవించుచుండగా చిత్తగించుడి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమనెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. ఈ మాటలు విన్నారండి? ఒక కుష్ఠరోగి భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో లెప్రసీ కలిగిన వారిని దాదాపుగా అందరూ కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉంచాలని ఇష్టపడతారు. అది ఘోరమైన పాపిష్టి రోగము అనేది అందరికీ విదితమే. అలాంటి కుష్ఠరోగి యేసునాథుని దగ్గరికి వచ్చినప్పుడు తన శరీరధారిగా ఉన్న దినాల్లో దాదాపుగా 33.5 సంవత్సరాల వయసు కాలంలో, మంచి యవన కాలంలో యేసునాథు దగ్గరికి ఒక కుష్ఠరోగి వస్తే ఆ కుష్ఠరోగితో ఆయన ముచ్చటిస్తున్న విధానం ఏంటంటే, నీవు నేను మనమైతే ఆరోగ్యవంతుల్ని అసహించుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న పీఠాధిపతులు, అర్చకులు, ప్రధాన అర్చకులు అసలు ఏ మనిషిని కూడా వారి ఉద్యోగాన్ని బట్టి, హోదాని బట్టి, అధికారాన్ని బట్టి, ఒకవేళ భారతదేశంలో మొదటి పౌరుడిగా ఉన్న రాష్ట్రపతిని కానీ, ప్రధానమంత్రి కానీ, ఏ మంత్రులను కూడా ఎన్నడూ కూడా వారు ముట్టుకోరు. ఒకసారి ఆలోచించండి. కానీ ఇక్కడ యేసునాథుడు ఒక కుష్ఠరోగిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్తున్నాడంటే అసలు యేసునాథుడి యొక్క విధి విధానము, ఆయన సంస్కృతి, సాంప్రదాయము ఎంత అశేషమైనదో భక్తులు, విఘ్నులు, మతోన్మాదులు ముఖ్యంగా గమనించవలసిందిగా ఈ వీడియో చేస్తూ ఉంటున్నాం. మనుషుడిగా పుట్టిన నీకు నీ స్థాయి ఎలాంటిదో, దైవాంశ సంబూతుడిగా ఉన్న యేసునాథుడి యొక్క సంస్కృతి, సాంప్రదాయము ఎలాంటిదో ఒక్కసారి మీరు వినాలి. రెండవదిగా గమనిస్తే 15వ వచనము, 16వ వచనం, 17వ వచనంలో చూస్తే, తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. జ్వరముతో ఉన్న వ్యక్తిని ముట్టినప్పుడు స్త్రీ ఇక్కడ అంటే యేసునాథుడు స్త్రీని ముట్టాడు, ఇక్కడ పురుషుని కూడా ముట్టుకున్నాడు. వారు శరీర బలహీనతలతో ఉన్నప్పుడు ముట్టాడు. ఒకసారి ఆలోచించండి. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, గమనిస్తే అంత మాత్రమే కాదు, 17వ వచనంలో చూస్తే ఆయన మాటల వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను. ఇక రాయబడింది 16వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. అంటే యేసునాథుడు తన దగ్గరకు వచ్చిన ప్రతి రోగిని, ప్రతి వ్యాధిగ్రస్తుని, అది ఎలాంటి వ్యాధి అయినా సరే, చివరికి భయంకరమైన వ్యాధిగా పిలువబడుతున్న కుష్టు వ్యాధి అయినా సరే, యేసునాథుడు ఆ వ్యాధిగ్రస్తుని ముట్టి స్వస్థపరిచినట్టుగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి గ్రంథము ప్రపంచ చరిత్రలో ఎన్నో గ్రంథాలు ఉండొచ్చు, కానీ ఇలాంటి గ్రంథము మరొక గ్రంథము లేదు. మనుషులను ద్వేషించి, మనుషుల పక్ష వివక్ష చూపి, మనుషులను
తృణీకరిస్తున్నటువంటి గ్రంథాలు కోకొల్లలు భారతదేశంలో ఉన్నాయి. కానీ చాలామంది నల్లట్టల పుస్తకం, విదేశీ పుస్తకం అంటున్న బుద్ధిహీనులు, మతోన్మాదులు సత్యాన్ని గ్రహించాలి. ఈ గ్రంథము ఎంత అద్భుతమైన సాంప్రదాయాన్ని, సంస్కృతిని, సమాజానికి మానవ మనుగడ కొరకై మనుషులందరూ సమానులే, వివక్ష లేకుండా ప్రేమతత్వము కలిగిన చూపించే విధానము సత్యవేద గ్రంథం, బైబిలు ఏకైక గ్రంథం మాత్రమే అని సత్యాన్ని చెప్పడానికి ఏమాత్రము సంకోచించడం లేదు. ఇది అతిశయోక్తి కూడా కాదు. ఇలాంటి గ్రంథముతో సమానమైన గ్రంథం మరి ఏ గ్రంథము లేదు. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం చూపించే గ్రంథం మరి ఏ గ్రంథము లేదు. ఇలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న యేసునాథుడు పాపిష్టి రోగంతో, వ్యాధులతో కుళ్ళి కుసించి నిరాశ నిస్పృహలో అంటరాని వారుగా జీవించవలసిన అవసరత లేదు. వారి అందరిని ముట్టుకొని వారిని స్వస్థపరిచినటువంటి విధానం ఎంత అద్భుతమైనటువంటిదో సత్యవేద గ్రంథం నేర్పుతూ ఉంది. కాబట్టి ఇలాంటి గ్రంథము ప్రతి మానవ కోటికి అవసరం. ప్రతి మనిషి చేతిలో ఉండవలసిన గ్రంథం, ప్రతి మనిషి పారాయణం చేయవలసిన గ్రంథం, ప్రతి మనిషి చదివి సత్యాన్ని గ్రహించవలసిన గ్రంథం ఏదైనా ఉందంటే అది సత్యవేద గ్రంథం, బైబిల్ మాత్రమేని సహోదరుడిగా, సేవకుడిగా, భారతీయుడిగా మరి చెప్పడానికి ఏమాత్రము సంకోచించడం లేదండి. ప్రియులారా, గ్రంథాన్ని చదవండి, సత్యాన్ని గ్రహించండి, బుద్ధిహీనంగా ఆలోచించకూడదని సమగ్రవంతంగా అక్కడున్నటువంటి సందర్భాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితిని బట్టి, అక్కడున్న విధి విధానాన్ని బట్టి చక్కగా అర్థం చేసుకొని చదివి మీరు క్షేమాభివృద్ధి పొందాలని సేవకుడిగా, సహోదరుడిగా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరొక సందర్భాన్ని కూడా మీ గమనానికి తీసుకొని వస్తానండి. మార్కు వార్తలో మొదటి అధ్యాయము, మార్కు వార్త మొదటి అధ్యాయంలో 30-31 వచనాన్ని చదువుతుండగా చూడండి. 30-31 వచనం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి ముట్టి ఆమెను లేవనెత్తను. అంతడు జ్వరం ఆమెను వదిలిపోయాను గనుక ఆమె వారికి ఉపచారము చేసెను. జ్వరముతో ఉన్న స్త్రీని ఎలా ఉంటుందండి? మంచములో ఉండింటది, లేవలేని స్థితిలో ఉంటుంది. ఆ దినాల్లో వైద్యం అంతగా ప్రబలలేదు. ఇది మొదటి శతాబ్దంలో జరిగిన విషయం. మొదటి శతాబ్దము 33.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి సందర్భాలు ఇవి. ఈనాడు వైద్యము ఎంతో అభివృద్ధి అయింది, టెక్నాలజీ పెరిగింది. అయినా కొంతమందికి సరైన వైద్యం అందకుండానే ఎంతోమంది మరణిస్తున్నటువంటి దినాలు మంచంలో ఉండి, మరణపు శయ్య మీద నుంచి అలాగే వారు మరణానికి జారిపోతున్నటువంటి దినాలు. ఎంతోమందికి తల్లులు మరి భర్తకు, పిల్లలకు, ఎంతోమంది భార్యలు పిల్లలకు, భర్తకు, ఎంతోమంది మరి భర్తలు భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రికి ఇలాగున దూరమైపోతున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుత కాలం కరోనా మహమ్మారి ద్వారా ఎంతోమంది సినిమా తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, మంత్రులు సైతం వారు తనువును చాలించుకున్న దినాలలో మనం ఉంటున్నాం. కారణం ఏంటంటే వారికి సరైన వైద్యము, ఇంత డెవలప్ అయినటువంటి దినాలలో కూడా సరైన వైద్యం అందక వారు తనువును చాలించుకున్న వారు ఉన్నారు. మరి మొదటి శతాబ్దంలో 33.5 సంవత్సరాల కాలంలో జ్వరముతో ఉన్నటువంటి స్త్రీ మంచం మీద ఉందంటే ఆ పరిస్థితి ఎలాగుంటుంటుంది, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలాగుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా ప్రభు పేరట విన్నవించుచుండగా చిత్తగించుడి. ప్రియమైన స్నేహితులారా, ఆమె పడి ఉండగా జ్వరముతో ఆయన దగ్గరకు వెళ్ళి చెయ్యి చాపి ఆయనను ముట్టాడు. దక్షిణ హస్తముతో. దూరంగా ఉండి చిచి చిచి అనుకోలేదండి. ఎందుకు ముట్టుకోవాలా అని అనుకోలేదండి. మన దగ్గర శక్తి ఉంటే మనం ముట్టుకున్నప్పుడు అది ప్రభావితం అవుతుంది. కాబట్టి మన దగ్గర శక్తి లేనప్పుడు మనం ముట్టుకోవడం వలన ఏ ఉపయోగం లేదు. మరి చిన్నజీఆర్ గారు మాట్లాడిన మాటల్లో నిజంగా వారిలో శక్తి ఉంటే ఇలాంటి వ్యాధిగ్రస్తులు, పాపిష్టి లక్షణాలు కలిగిన వారిని ముట్టుకుంటే వారు బాగుపడతారు కదండి. తప్పేముంది? మరి అది ఉపయోగకరమైన విషయమే కదా. కానీ వారు అంటున్నారు, చిన్నజీఆర్ గారు, స్వామీజీ గారు అంటున్నారు, ముట్టుకోని అవసరం లేదు అంటున్నారు, ప్రయోజనం లేదంటున్నారు. అది మాత్రమే కాదు, ఇంకా ఒక దారుణమైన మాట కూడా వాడుతూ వచ్చారు. మరి మరొక సందర్భాన్ని కూడా చదువుతాను. ఇదే మార్కు వార్త మొదటి అధ్యాయంలో 40-41 వచనం, 42 వచనాన్ని
కూడా నేను చదువుతానండి. మార్కు వార్తలో ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అతనితో చెప్పి ఆయనను వేడుకొన్నాడు. అంటే ఆ దినాల్లో కుష్ఠరోగులు అందరినీ ఊరి వెలుపట పెడుతున్న పరిస్థితి, ఇంట్లో నుంచి వెలివేస్తున్న పరిస్థితి, ఒంటరిగా వదిలేస్తున్న పరిస్థితి. కుష్ఠరోగి దినాలు ఎలాంటివంటే అతను ఎవరు ముట్టుకోకూడదు, ముఖం కప్పుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన నేను అపవిత్రుని కేకలు వేస్తూ తిరగాలి. పాలెం వెలుపట ఉండాలి, సమాజానికి దూరంగా ఉండాలి. అలాంటి దినాలలో కుష్ఠరోగి యేసునాథుని దగ్గరకు వచ్చి ఎవరికి నేను ఇష్టం లేదు, నా భార్య పిల్లలకు కూడా, సమాజంలో నా ఇరుగు పొరుగు వారికి, నా తోటి పౌరులకు నేను ఇష్టం లేదండి, నీకైనా ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని ఎంతగానో కుమిలిపోయి నిరాశ నిస్పృహతో ఒకవేళ బ్రతుకుతా బాగుపడతా లేదంటే నాకు మరణమే శరణము అనుకున్నటువంటి నిరాశలో ఉన్నటువంటి ఒక కుష్ఠరోగి యేసునాథుని దగ్గరికి వచ్చాడండి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి. ఆ మాట ఎందుకు వాడానంటే లోకంలో నేను ఏ మనిషికి ఇష్టం లేని వాడను, తృణీకరింపబడిన వాడును, వెలివేయబడిన వాడును, నా పట్ల వివక్ష చూపుతున్నారు, ఎవరికి నేను అవసరం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాను. నా వ్యాధిని బట్టి శరీరానికి మాత్రమే వచ్చిందండి ఈ వ్యాధి. కానీ నాడు ఎంతోమంది కోట్ల మంది గొప్ప వ్యక్తులుగా, అధికారులుగా హోదా కలిగి జీవిస్తూ సమాజంలో గొప్పవారిగా ఉంటూ వారి మనసులో పాపిష్టి లక్షణాలు కలిగి చీడపురుగులుగా జీవిస్తున్నవారు, మనసులకు నష్టాన్ని కలిగిస్తున్నవారు, స్త్రీల పట్ల మరి సామాజికమైన అత్యాచారం చేస్తున్నవారు, వారు గొప్పవారుగానే పిలువబడుతున్నారు. అవి పాపిష్టి లక్షణాలు కాదా? ఆ స్వభావం ఎంత నీచమైందో ఒక్కసారి ఆలోచించండి. స్మగ్లింగ్ చేయడము, దొంగిలించడము, జూదమాడము, వ్యభిచరించడము, గంజాయి సంబంధాలు, మరి కబ్జా చేయడము, మనుషుల్ని చంపడము, ఇలాంటి లక్షణాలు కలిగి గొప్పవారుగా చలామణి అవుతున్నారు. కానీ ఒక వ్యాధిగ్రస్తుని మాత్రం వెలివేస్తూ ఉన్నారు. ఈ సమాజ స్థాపన జరగాలంటే భౌతిక సంబంధమైన వ్యాధిని బట్టి మనం తృణీకరించకూడదండి. ప్రతి మనిషిలో ఉన్న పాపిష్ట లక్షణాలు, అవలక్షణాలు, దుర్గుణాలను బట్టి ఆ స్వభావాన్ని మార్చుకుంటే అది ప్రజలకి, సమాజానికి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందని సేవకుడిగా, సహోదరుడిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కాబట్టి అంటున్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడిగా అమ్మన్నాడు. వెంటనే ఆయన 41వ వచనం, ఆయన కనికరపడి చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగమని వారితో చెప్పగా వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచని గనక వాడి శుద్ధుడాయను. ఇలాంటి సంగతులు కోకొల్లలు సత్యవేద గ్రంథం బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఈ మాత్రమే కాదు, సమయం లేదు కనుక అందరికి అనుకూలంగా వీడియో విని వీక్షించడానికి అనుకూలంగా ఉండాలి కనుక కొన్ని మాటలు మాత్రమే మీ గమనానికి తీసుకొని వస్తున్నా. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మీరు కూడా సత్యవేద గ్రంథం బైబిల్ని తీసుకొని చదవండి, సత్యాన్ని గ్రహించండి. చిన్నజీఆర్ గారు అంటున్నారు, ముట్టుకుంటే వాడి పాపాలు మనకు అంటుతాయి అన్నాడు. ముట్టుకుంటే వాడి పాపాలు మనకు అంటుతాయి అన్నాడు. పాపమే లేకుండా నువ్వు జీవించినప్పుడు వాడి పాపం నీకెలా అంటుకుంటుంది? ముట్టుకున్నంత మాత్రాన వానిలో ఉన్న స్వభావం నీలో ఎలా వ్యాపిస్తుంది? వీళ్ళారా గమనించవలసిన విషయం ఏంటంటే పాపిష్టి లక్షణాలు అనేది మనసుకు సంబంధించిన విషయం, మనిషికి సంబంధించిన విషయం కాదు. మనిషి దేహము అంత ప్రామాణికము కాదు. ఎందుకంటే చనిపోయిన వెంటనే మరి కొంతమంది క్షితి చేస్తారు, కొంతమంది పాతి పెడతారు. మనిషి దేహమే ప్రామాణికం అనుకున్నప్పుడు ఇంట్లోనే పెట్టుకోవచ్చుగా. కాబట్టి మనిషి మనిషి నుండి వేరైపోయిన వెంటనే ఆ శరీరానికి ఎంతటి బలము, ఎంతటి అధికారం, హోదా ఉన్నా విలువ ఉండదు. కాబట్టి తగలబెడతారు, లేదంటే పాతి పెడతారండి. ఆత్మ ఉన్నప్పుడే ఆ మనిషికి విలువ ఉంది. కాబట్టి ఆత్మ లేనప్పుడు మనిషికి విలువ లేదు. కాబట్టి ఆయన అంటున్నారు, మనుషులు ముట్టుకుంటే వారి పాపాలు మనకు అంటుతాయి అంటున్నారు. ప్రియులారా, యేసునాథుడి గురించి చూసాం. స్త్రీలను ముట్టుకున్నాడు ఆయన. ఎంతోమంది సమాజం వెలివేసిన వారిని ముట్టుకున్నాడు. భయంకరమైన వ్యాధిగ్రస్తులైన పాపిష్టి లక్షణాలు కలిగిన కుష్ఠరోగులు కూడా ముట్టి స్వస్థపరిచాడు.
కాబట్టి భౌతిక సంబంధమైన మరి పాపిష్టి రోగం, అవలక్షణాలు, దుర్గుణములు కలిగిన వ్యక్తిని సద్గుణుడిగా చేయడానికి రక్త ప్రోక్షణం పాప వినాశనం అని చెప్తున్న కారణం చేత ఈ కోట్ల మంది ఎంతోమంది వచ్చిండొచ్చు ఈ లోకానికి, ధాత్రి మీదకి. గొప్పవారుగా, మహానుభావులుగా, మహాత్ములుగా, దేవుడిగా, దేవతలుగా పిలువబడిన వారు ఎందరో ఉండొచ్చు. కానీ ఒక మనిషి కొరకు పాప లక్షణాల నుంచి విముక్తిని చేయడం కొరకు, పాపిష్టి లక్షణాల నుంచి తప్పించడానికి రక్తాన్ని చిందించిన వారు ఏ నామము రక్తము చిందించలేదండి. ఒక్కసారి వక్తలు, విఘ్నులందరూ పరిశీలించాలి. ఎంతో గ్రంథాల మీద మీకు పట్టు ఉండొచ్చు, అవశేషాలు మీ దగ్గర గ్రంథాల మీద అవశేషాలు కలిగి ఉండొచ్చు, ఆవుపూస పట్టి ఉండొచ్చు. మీరు ఎన్నో గ్రంథాల మీద మీకు పరిజ్ఞానం ఉండొచ్చు, ఎంతో వేద పాండిత్యం మీ దగ్గర ఉండొచ్చు, భౌతికమైనటువంటి విద్య ఎంతగానో అవలంబించి ఉండొచ్చు, పీఠాధిపతులుగా, అర్చకులుగా, ప్రధాన అర్చకులుగా పిలువబడుతుండొచ్చు, పర్వాలేదు. కానీ సాటి మనిషిని ప్రేమించే మనసు అది చాలా ప్రామాణికమైన విషయం. దాని పేరు మీద, దీని పేరు మీద, కులం పేరు మీద అనేకుల్ని అవాయిడ్ చేస్తూ, వివక్ష చూపుతూ, తృణీకరిస్తూ బీసీ వాళ్ళని, మైనార్టీస్ అని, దళితులని, అన్టచబుల్ పీపుల్స్ అని ఎవరిచ్చారా నీకు అధికారం? ఏ రాజ్యాంగం ఇచ్చింది అధికారం? ఏ మానవతత్వం ఇచ్చింది అధికారం? మనిషిగా, మానవుడిగా జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తిత్వం కలిగి ఉండాలి. క్రూరమైన మృగాలే మనుషులతో స్నేహం చేస్తున్నాయి. మనిషిగా పుట్టి మనుషులను నువ్వు వివక్ష చూపుతూ వెలివేస్తూ ముట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదంటే నా నోటితో నేను అనకూడదు, ఆ క్రూరమైన మృగాలే బెటర్ అనిపిస్తుంది. ఇంతకీ క్రూరమైన మృగాల దగ్గర క్రూరత్వం ఉందా? మనుషులుగా పుట్టి గొప్పవారుగా పిలువబడుతూ సాటి మనిషిని గౌరవించలేక, ప్రేమించలేక, ముట్టుకోలేక నిజమైన క్రూరత్వము మరి క్రూరమైన జంతువుల దగ్గర ఉందా, లేదా గొప్పవారుగా పిలువబడుతున్నటువంటి గొప్పవారి దగ్గర ఉందా అనేది సత్యాన్ని మీరు గమనించాలని ఈ వీడియో ఎంతో హృదయ విదారకమైన విషయంలో చాలా బాధతో, దుఃఖంతో ఈ వీడియోని చేస్తున్నాను. మీరు కూడా సత్యాన్ని గ్రహించండి. వాస్తవంగా క్రూర మృగాల దగ్గర క్రూరత్వం ఉందా? అవి మనుషులతో స్నేహం చేస్తూ మనుషులకు సొమ్ము సంపాదించి పెట్టి కొంతమంది కుటుంబాలను పోషిస్తున్నాయి. కానీ గొప్పవారిగా సమాజంలో పిలువబడుతూ కొంతమందిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదంటే ఏది నిజమైన క్రూరత్వమో మీరు వక్తలు, విఘ్నులు మీకు చెప్పనవసరం లేదు. మీకున్న పరిజ్ఞానంతో మీరు పరిశీలించవలసిందిగా. కాబట్టి యేసునాథుడు 2020 సంవత్సరాల క్రితం ఇలాంటి క్రూరమైన స్వభావంతో జీవిస్తున్న నీ కొరకు, నా కొరకై ఆ స్వభావాన్ని మార్చడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చి మన చేతులతో చేసిన తప్పిదాన్ని బట్టి చేతుల్లో, కాళ్ళతో వెళ్ళకూడని స్థలం చేసిన కారణం చేత, ఎవరిని ముట్టుకోని చేత యేసుక్రీస్తు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. వెళ్ళకూడని ప్రదేశాలు వెళ్ళిన చేత యేసుక్రీస్తు పాదాల మేకులు కొట్టబడ్డాయి. తలలో చెడు ఆలోచనల వలన యేసుక్రీస్తు యొక్క తలలో ములకీయటం, హృదయంలో ఒకటి కలిగి బయటకు ఒకటి మాట్లాడడం వల్ల యేసుక్రీస్తు హృదయంలో బల్లెపొట్టు పడబడింది. చివరి రక్తపట్టు దారపోస్తూ వచ్చాడు. చనిపోయి సమాచారం తిరిగి లేచి మృత్యుంజయ ప్రేమతో ఆవస్తున్నాడు. ఇలాంటి క్రూరమైన స్వభావం గల వారలారా నా దగ్గర రండి, నేను మిమ్మల్ని క్రూరమైన స్వభావాన్ని తొలగించి సాధువులుగా, సాత్వికులుగా చేస్తాను అని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తాడు. ప్రభునేస్తున్నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారి ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందదు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మాటలు విన్న వారిలో కార్యం చేయండి. ఇంకా క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉంటే వారు విడిచిపెట్టి మనుషుల పట్ల ప్రేమతత్వం కలిగి ఉండే స్వభావం దయచేయండి. ప్రభా, క్రూరమైన జంతువులే మనుషులతో స్నేహం చేస్తున్నాయి. నిజమైన క్రూరులు ఎవరో గ్రహించేటట్లు సహాయపడండి. మతోను మాదిరిగా పిలువబడుతూ, గొప్పవారిగా పిలువబడుతూ సాటి మనిషిని ముట్టుకోలేక గౌరవించలేని వ్యక్తుల్ని దర్శించి వారికి కూడా నిజమైన రక్షణ, మారు మనసు, మంచి వ్యక్తిత్వము, సాత్వికము, మనుషుల పట్ల ప్రేమతత్వం కలిగించమని సహాయపడమని వందనాలు చెల్లిస్తూ వారి దోషములకు మన్నించి మీ రాజ్యానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.